సమ్మర్లో పెళ్ళిళ్ళకి వెళ్తే ఇలాంటి నాగ చైతన్య రెస్టారెంట్ అనేసరికి కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఫుడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేకా సజల్. టుడేస్ వీడియో ఇస్ సో స్పెషల్ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అనమాట. బట్ లేట్ అయింది వెడ్డింగ్కి రెడీ అయ్యేసరికి. మేము ట్రిప్ నుండి వచ్చి వన్ డే అయింది అంతే. సో మొత్తం ఆ డే కూడా హడావిడి ఉంది. సో నేనైతే మంచిగా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను. ఫుల్ లుక్ నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. యా, అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న నెక్ పీస్ మా ఫ్రెండ్స్ మా వెడ్డింగ్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఫ్రెండ్స్తో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వేసుకోవడం కూడా ఇంకొంచెం స్పెషల్ కదా. ఇప్పుడైతే వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. మిడిల్లో టిఫిన్ కోసం ఆగాం. ఘోరంగా హెడేక్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో 2 minutesలో విల్ ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్టార్టెడ్ టు హుజరాబాద్. నేనైతే హుజరాబాద్ కాదు, జహీరాబాద్. నాకు ప్రతిసారి ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతాయి. జహీరాబాద్లో పెళ్ళి ఉందన్నమాట. మన దగ్గర నుండి 2 hours. వేరే ఫ్రెండ్స్ కూడా మిడిల్లో మనల్ని కలుస్తారు. సో క్విక్గా స్టార్ట్ అయిపోదాము. ఫైనలీ పటాన్ చెరువు ఎగ్జిట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మిగతా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ నేను ప్రతిసారి చాలా ఘనకార్యాలు చేస్తాను. ఈ రోజుది ఏంటంటే మంచిగా గిఫ్ట్స్ కొన్నవేవో మా ఇంటికే ఆర్డర్ పెట్టండి, ఏం కదా దగ్గర కదా అని చెప్పిన. ఇప్పుడు తీసుకురావడం మర్చిపోయాను. మతి మరుపు మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది, కానీ దాని డోస్ ఎక్కువ. అట్లా ఉంటుంది మనతో. అండ్ మార్నింగ్ అయితే నేను మంచిగా ఆర్నమెంట్స్, డ్రెస్, గెట్ రెడీ అన్నీ చూపిద్దాం అనుకున్నాను. బట్ అప్ సైడ్ డౌన్ అనమాట. అసలు రెడీ అయ్యేటప్పుడు నేను ఎలా రెడీ అయ్యానో నాకు తెలీదు అన్నట్టు రెడీ అయినా. బట్ హవెవర్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై గర్ల్ గ్యాంగ్. పెళ్ళికి ఇంకా లేట్ అవుతుందని మా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము. ఆకలి దంచేస్తుంది. మా ఫ్రెండ్స్ వచ్చే వరకు కాస్త టైం ఉంది కాబట్టి కిరణ్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నాడు. ఎందుకంటే మంచిగా రెడీ అయి ఉన్నాను కదా, ఇప్పుడు దిగి అదంతా ఎందుకు అని. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అండ్ ఆల్సో పెళ్ళి ఏప్రిల్లో జరిగింది. నేను వీడియో అప్లోడ్ చేసే వరకే ఇట్స్ ఆల్రెడీ మే. చలో పెళ్ళికి వెళ్ళిపోదాం. ఫైనలీ ఆర్ గర్ల్ గ్యాంగ్ ఇస్ హియర్. సో ఇంతకుముందు బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అన్నాం కదా, మా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళబోతున్నాము. సో హియర్ ఇస్ నిషా, మౌనిషా, అండ్ దిస్ ఇస్ పల్లవి కార్ ఎక్కినప్పటి నుండి రెడీ అయితేనే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొంచెం రెడీ అవుతుంది కావచ్చు. పాపం అన్ప్రిపేర్డ్గా వచ్చింది. మా ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది. ఈ 1 hour మేము ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఎప్పుడెప్పటి నుండో కలుద్దాం అనుకొని లాస్ట్కి సంతు పెళ్లి రోజు ఇలా కుదిరిందనమాట మాకు కలవడానికి. ఇప్పుడు మొత్తం గర్ల్ టాక్ ఆల్మోస్ట్ 1 గంట సేపు మాట్లాడుకొని ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసాము. ఇంకొక 15-20 minutesలో మనము రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళాక సంతుని చూడాలి. నాకు తెలిసి ఇప్పుడు 1 దాటిపోయింది టైం. వీళ్ళు ఇంకా పెళ్ళికి రారు అనుకొని లోపల తిట్టుకుంటూ ఉండుంటది. ఓకే, ఏదైతే నేను లాస్ట్కి కనిపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకుంటున్నాము. మా అందరినీ భరిస్తున్న మెయిన్ క్యాండిడేట్ ఈరోజు గర్ల్ గ్యాంగ్ లీడర్ మా కిరణ్. అండ్ నిషా అయితే నాస్టాల్జియా ఫీల్ అవుతుంది బికాజ్ తను MBA చేసిన కాలేజ్ ఈ దారిలోనే వస్తుంది. వాక్స్ అన్ని చూసి షీఈస్ ప్రాబబ్లీ రీకాలింగ్ హర్ ఓల్డ్ మెమరీస్. మళ్ళీ అప్పు మన అక్కలతో అన్నలతో కాదు, మన బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా ఇలా మీరు ఫైట్ చేస్తూ ఉంటారా? వీళ్ళైతే కాలేజ్ డేస్లో ఎలా ఉన్నారు ఇప్పటికి అలాగే ఉన్నారు. కెమెరా ఆన్ అయిందంటే ఇద్దరు బుద్ధిమంతుల్లాగా హాయ్ చెప్తున్నారు. అలా మనం ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరి మీద ఇంకొకరు సర్కాస్టిక్ జోక్స్ వేసుకునే లోపే ఫంక్షన్ హాల్ మన దగ్గరకు వచ్చేసింది. సారీ మనం ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. బికాజ్ బీటెక్ డేస్ మొత్తం నేను సంతుని ట్రెడిషనల్ వేర్స్లో చూసింది చాలా తక్కువ అన్నమాట. అండ్ దట్టు పెళ్ళి అవుట్ఫిట్లో ఎంత ముద్దుగుండుంటుందో అనే
ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాము. ఆల్సో చాలా బిజీగా ఉంటుంది కదా, మనం దానికి కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ అయితే వాళ్ళు బిజీగా అందరినీ కలుస్తూ ఉన్నారు. మేము కూడా స్టేజ్కి ఎక్కేసాం అండ్ కాస్త లైన్ ఉంది, కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము స్టేజ్ మీద. అండ్ నాకు పర్సనల్గా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు పిల్లల్ని చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు ఏమేం చేసామో గుర్తొస్తుంది కదా. ఇక్కడ ఇద్దరు బుడ్డోళ్ళని చూస్తూ ఉంటే తలంబ్రాలలో పర్ల్స్ ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఏ పెళ్ళికి వెళ్ళినా లాస్ట్ కలెక్ట్ చేసి ఏం చేసామో నాకు కూడా తెలీదు, అది మాత్రం చేసేవాళ్ళం అని గుర్తుంది. ఇది ఏప్రిల్ వెడ్డింగ్, సమ్మర్ వెడ్డింగ్ కాబట్టి ఎండ దంచేస్తుంది. అప్పటి వరకు ఫొటోస్ దిగి సంతుని కలిసి అలసిపోయాం కాబట్టి ఇక్కడ కూలర్ ముందు కాసేపు కూర్చొని లంచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. లంచ్కి వెళ్ళే ముందు మ్యాండేటరీ ఫోటో సెషన్. జనరల్గా ఫొటోస్ దిగకపోయినా మన గర్ల్ గ్యాంగ్తో ఉన్నప్పుడు దట్ ఈస్ అ మ్యాండేటరీ. సింగిల్, కపుల్ అండ్ విత్ అ గ్యాంగ్. మ్యారేజ్ ఎఫెక్ట్స్. సమ్మర్లో పెళ్ళిళ్ళకి వెళ్తే ఇవి హ్యాండ్లో క్యారీ చేయండి. ఈమె చూడు పెళ్ళైన వెంటనే హెయిర్ బ్యాక్ సైడ్ వేసేస్తుంది, ఇంకా వెంటనే కార్ ఎక్కింది. ఇయర్ బ్యాక్ హోమ్ నిషా నేను ముచ్చట పెట్టుకున్నాము. పల్లవి నిషా ఇద్దరిని ఇంటికి రమ్మన్నాను, పల్లవి రాలేదు, నిషాని తీసుకొచ్చాము. నెక్స్ట్ వాట్ అంటే ఫుడ్ అన్నమాట. నాకు నాగ చైతన్య అది షోయూ రెస్టారెంట్ ఉంది క్లౌడ్ కిచెన్ అని తెలుసు, బట్ దెర్ ఇస్ సంథింగ్ న్యూ, స్కూజీ. ఓకే స్కూజీ అంట. సో నాగ చైతన్య న్యూ క్లౌడ్ చికెన్ కాదు సారీ కిచెన్. ఓకే సో అక్కడ నుండి నిషా ఫుడ్ ఆర్డర్ చేసింది. వి ఆర్డర్డ్ పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. నేను కూడా నార్మల్గా రెస్టారెంట్ కంటే నాగ చైతన్య రెస్టారెంట్ అనేసరికి కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఫుడ్ బాగుందా లేదా అని చెప్పి. లెట్స్ సీ హౌ ఇస్ ద ఫుడ్. మీన్ వైల్ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఈ నైట్ వేర్ ఇంతకు ముందు కూడా వేసుకున్నట్టున్నాను వీడియోస్లో కూడా. ఈ రోజు ఎందుకు ఇది చూస్తే నాకు కుంఫు పాండా గుర్తొస్తున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ పక్కకు అందరు నవ్వుతున్నా. ఓకే మేమైతే గార్లిక్ బ్రెడ్ అండ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. గార్లిక్ బ్రెడ్ నచ్చింది, పిజ్జా అయితే నాకు యావరేజ్ అనిపించింది. టేస్ట్ చేద్దాం. గార్లిక్ బ్రెడ్ అయితే స్మెల్ చూడగానే చాలా బాగుంది. నైస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆ ఫుడ్ మొత్తం తిని లాస్ట్కి రివ్యూ ఇస్తాను. ఓకే మనం ఒక రోజు డిన్నర్ తర్వాత మళ్ళీ ఇంకో రోజు డిన్నర్ టైంకి కలుస్తున్నాము. నిషా వచ్చింది కదా, అసలు బెస్ట్ ఫ్రెండ్స్ని కలిస్తే 2 months తర్వాత కలవనివ్వండి, 10 months అయినా కూడా ఆ 10 monthsలో ఏం జరిగిందో వీ టెన్ టు షేర్ ఎవ్రీథింగ్. లిటరలీ ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా దీనికి చెప్పాలనే థాట్ ఉండదు. ఏ ఫిల్టర్ లేకుండా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటాం కదా. సో అలా షేర్ చేసుకోగలిగితేనే దే ఆర్ కాల్డ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఎందుకు నిషా అని గుర్తొస్తుందంటే మన కోసం నిషా కొబ్బరి పాలు కోకోనట్ మిల్క్ చేసింది అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు నేను అవే తింటున్నా. మేము ట్రిప్కి వెళ్ళొచ్చాం రీసెంట్గా, మీకు తెలుసు కదా. సో అక్కడ మ్యాంగోస్ తినలేదు, ఒక్క దగ్గర మ్యాంగోస్ ట్రై చేశాను కానీ జ్యూస్ కంపు లేపాడు. మ్యాంగోస్ ఏప్రిల్ మేలోనే స్వీట్గా వస్తాయి, దాని తర్వాత మళ్ళీ వర్షాలు పడితే మా డాడీ పురుగులు పడతాయి, వర్షాలు వచ్చిన తర్వాత తినొద్దు అంటారు. అది కూడా కరెక్టే. సో ఇవి వచ్చిన 1.5 month మనం కంపెన్సేట్ చేయాలి కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ దిస్. సో దిస్ ఇస్ మ్యాంగోస్ చిన్న కట్ చేసుకున్నా. దీనిలో చియా సీడ్స్ ఉన్నాయన్నమాట, సారీ సబ్జా. నాతో పాటు మీలో ఎంతమందికి చియా సబ్జా కన్ఫ్యూజ్ అవుతుందో చెప్పండి. ఇవైతే సబ్జా సీడ్స్. ఇంకో ఆయన చియా సీడ్స్ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ మిల్క్ మిక్స్ చేస్తున్నాను. చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. యాక్చువల్లీ ఇది డిన్నర్కి తినే వస్తువు అస్సలు కాదు. మీరు మాత్రం డిన్నర్కి అస్సలు ట్రై చేయకండి. నాకు మ్యాంగో క్రేవింగ్, కోకోనట్ మిల్క్ క్రేవింగ్ ఉందన్నమాట, అందుకే ఇవాళ దీంతో కానిస్తా అనుకుంటున్నాను. అండ్ కోకోనట్ మిల్క్ నైట్ డైజెస్ట్ అవ్వడం కొంచెం కష్టం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టుంటాను. సో ఇప్పుడైతే నేను మా నిషా నాకు చేసి ఇచ్చిన కోకోనట్ మిల్క్తో డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి అది ఇంకొంచెం ఎక్కువ గుర్తొస్తుంది. ఫర్ టుడే ఈట్, స్లీప్, స్టే హెల్దీ, హ్యాపీ అండ్ హైడ్రేటెడ్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ సమ్మర్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.